ఆముక్తమాల్యద గడుసైన మాటల కూర్పు. ఈ ఆముక్తమాల్యద ఈ రెండు మార్గములలోనూ దానికదే సాటి అయిన గ్రంథము. ఇందులోని మాటల కూర్పు తెలియని వారికి బెగటుగా నుండవచ్చును. మాటలన్నీయును ఒకటియే, కూర్చెడి కూర్పులోన అన్నీయు క్రొత్తవిగా కనిపించును. ఒకడు తిరుపతికి పోయి స్వామికి వెంట్రుకల మొక్కు చెల్లించి వచ్చినాడు. మనము ఎరిగియున్న మొగమే క్రొత్తదిగా కనిపించును. ఒకడు ఎప్పటి దుస్తులుగాక వేరు దుస్తులు వేసుకొని వచ్చును, వానిని చప్పున గుర్తుపట్టలేము. ఒకడు మీసములు గొరిగించుకొనును, ఒకడు పెంచుకొనును, మొగములు మారిపోవును. ఆ రీతిగాను ఒక్కొక్క కవి మనము వాడుకొని శబ్దములే వాక్యములే భిన్నముగా చెప్పును. ప్రేమ లేని వారు బెదిరిపోవుదురు. ప్రేమ చమత్కారమైనది, దీనికి భాషాగతమైన ప్రేమ కావలయును. వాని యందు ప్రేమయున్నచో వాడు బుర్ర గురిగించుకొనని దాని యందు వికటింతుమా క్రొత్త సరదా కూడా చూపవచ్చును. ఏ నిన్ను గూర్చి ఈ మాటయున్నది, ఎటువంటి నిన్ను గూర్చి అని అర్థమగుచున్నది. దీనిని ఎన్నిను గూర్చి అనినంతనే క్రొత్తగా నుండును. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు వాడిరి. ఈ గ్రంథము వ్రాసిన ఆయన శ్రీకృష్ణదేవరాయల వారు. ఎన్నిను గూర్చి అన్నది చాలా సాధారణమైన ఉదాహరణ. ఇట్టి చమత్కారములు భాషలో వందలు వేలు ఉండును. ఇంతకన్నా గడుసుగా నుండును. గుర్తుపట్టుట కష్టము, పట్టిన తర్వాత ఆనందము. ఇట్టి శబ్దముల యొక్క కూర్పులోని గడుసుదనములకు ఈ గ్రంథము పుట్టినిల్లు. రెండవది భావము, కల్పనలు, కథ చెప్పెడి నేర్పు. ఆయన భావములు, కల్పనలు, అలంకారములు సామాన్యముగా మరి ఒక చోట చూడలేము. అన్ని కల్పనలు, అన్ని ఊహలు, అన్ని అలంకారములు. ఆయన ఋతువర్ణనలు చేయును. అట్లు చేయుట సాధ్యము కాదు. ఎంత కవి అయినను నమస్కారము చేయవలసినదే. ఇటువంటి అద్భుతములైన ఊహలు, అటువంటి మలకలు మలకలుగానున్న మాటలతో కూర్చి చెప్పగా గ్రంథమంతయు పాషాణ పాకముగాను ఉన్నట్లుండును. కొన్ని మిఠాయి వలె ఉన్నట్లుండును.